కలా ముందల నా గురించి ఏమేమో అంటున్నావంట. నా ముందల అన్నావు అనుకో పొగడావాలి. ఇదే బెడ్డి చోరుకే. సో మేమైతే అరుణాచలం నుంచి పాండిచేరికి అయితే బస్సులు అయితే పోతున్నాం. సో ఇక బస్సు అయితే సేమ్ నార్మల్ బస్సులు కాకుండా మొత్తం డెకరేషన్ ఉంది. సో మేమైతే ఫైనల్గా అయితే పాండిచేరి బస్ స్టాప్ అయితే వచ్చేసినాం. సో ఈ నుంచి అయితే ఇప్పుడు రూమ్కి అయితే పోవాలి. సో రూమ్ అయితే బుక్ చేసుకోలేము. సో అయితే ఫోన్లో చూస్తున్నాం ఏడాది మాకు దగ్గర ఉందని చెప్పి. సో ఫైనల్గా రూమ్ అయితే తీసుకున్నాము. కొంచెం బార్గింగ్ చేసినా కానీ అంత పర్ఫెక్ట్ రేట్కి అయితే రాలేదు. ఒక 1700కి వచ్చేది రూమ్ వచ్చింది మాకు. ఒక 14-15 అవర్స్కి 1700 అయితే పెట్టినాం మేము. సో రూమ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. సో ఇదే రూమ్ అనమాట. సో హలో గైస్, మేమైతే ప్రజెంట్ అయితే పాండిచేరికి అయితే వచ్చేసినాము. సో వచ్చి రూమ్ కూడా తీసుకున్నాము. సో రూమ్ అయితే ఇది మన బడ్జెట్ అయితే దొరికింది. అంటే మన బడ్జెట్ కాదు, అవుట్ ఆఫ్ బడ్జెట్ అనుకోవచ్చు. సో ఇది మన రూము. ఏం బాయ్ రాగానే అనుకున్నావు అంతేనా? రాగానే కూర్చోరు దొరలేక అంతేనా? ఒక్క నిమిషం మల్కాయ్ ఎన్నిచే రాక్ బీచ్ దగ్గరనే అనమాట. సో ఎన్నిచే దీనికి ఒక 500 మీటర్స్ ఉంటుందా? ఇంకా తక్కువనా? సో మాకైతే బెస్ట్ బీచ్ బెస్ట్ రూమ్ అయితే దొరికింది. ఎందుకంటే ఈ నుంచి దగ్గరనే బీచ్ అనమాట. ఎందుకంటే తిప్పలవాడ ఈ రూమ్ కోసం ఎంత తిప్పలవాటం తెలుసా? ఆటోలో కడితే ఆటోలో ఏమో డబల్ రేట్ చెప్తారు. ఆటోకి దింపురా అంటే ఆడు రూమ్ ప్రైస్ చెప్తున్నాడు. సగం రేట్ కాదురా, ఆటో ప్రైస్ చెప్పురా అంటే ఆడు రూమ్ ప్రైస్ చెప్తున్నాడు. ఆకు సంబంధం లేని ఆడు చెప్తున్నాడు. రూమ్ ఇస్తా అంటాడు, వాడు దింపురా అంటే దింపుతాడు. సో దానికి ఏమన్నా లింక్ ఉంటాయేమో. సో తీసుకొచ్చి ఇది మన రూము. ఇంతకన్నా మంచిది ఒక వీడియో తీసుకుంటున్నాము. ఒకసారి లేరా లేరా లే తర్వాత మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అవుతుంది. అరే ఇది ఎవరు లైట్లో ఈ చిల్లరానికి చిల్లర ఎక్కలు ఉంటాయి. వాష్రూమ్ అరే దీని గ్లీజర్ ఉందా? గ్లీజర్ లేదు కదా? ఏసీ ఇచ్చింది మా ఏసీ మెల్లగా దేకో. గోవాకు వచ్చినావా? పాండిచేరి. సో అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని బీచ్ పోయి కనిపిస్తాము. నైట్ వ్యూ కూడా చూపెడతా బీచ్ లా. ఇవాళ ఈ రోజు ఒకటి, ఇంకా రేపు కూడా ఉంటాం మనము. 2 days ఫుల్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఏడా స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. ఈ రూమ్ డీటెయిల్స్, ఇంకా లో బడ్జెట్ లా వాటర్ బాటిల్ టేస్ట్ మాత్రం తీసుకోరు. ఇవే కూపన్ కూడా ఫ్రీ ప్రమోషన్. మనకు ప్రమోషన్ అవసరం లేదు. అంటే మన అకౌంట్ ఎవరు చూడాలి కానీ ఫస్ట్ టైం టీవీ, ఫస్ట్ టైం ఏసీ, ఇంకా చలో 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 మజాక్ అయిపోయింది, మస్తు అయిపోయింది. కానీ చలో బీచ్ అయితే పోదాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి. చలో బాయ్. సో మేమైతే రాక్ బీచ్కి అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాము. ఎందుకంటే మాకు రూమ్ నుంచి చాలా దగ్గరైతే ఉంది. సో మేమైతే రాక్ బీచ్ కాడికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఎండ అయితే చాలా రేంజ్ అయితే చాలా ఎక్కువైతే ఎండ కొడుతుంది. సో ఇంత పబ్లిక్ కూడా ఎక్కువ కనిపిస్తలేదు, ఎందుకంటే చాలా ఎండ అయితే కొడుతుంది కాబట్టి. సో ఈ పక్కనే లేక్ కెఫే ఉంది ఇక. సో కెఫేలోకి పోయి కొంచెం చల్లగా మొత్తం కూల్ డ్రింక్ ఇట్లా తాగేసి కొంచెం బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ నైట్ వ్యూ కూడా చూపెడతా. సో మళ్ళీ ఈ నుంచి ఒక అర్ధగంట 1 hour కూర్చొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ రోడ్ అయితే మొత్తం కుల్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ వెహికల్ అలవ్ లేదు. సో కెఫేలోకి వచ్చి జ్యూస్ అయితే ఆగిన కొన్ని. సో మా వాళ్ళు అయితే బీచ్లో అందరూ చూస్తారు, వాళ్ళు రారంటే రానని చెప్పేసారు. సో వచ్చేసిన సో బీచ్లో ఎవరు కనిపిస్తలేరు మ్యాక్సిమం. అంటే రాక్ బీచ్ నుంచి కొంచెం యూతలకు అయితే వచ్చినాము. ఒక 200-300 meters లోపలికి అయితే వచ్చినాము. సో ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ ఎవరు ఏం లేరు. సో మేము కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాము.
సో రాక్ బీచ్ కాడ కూర్చొని అయితే చాలాసేపు అయితే అవుతుంది. ఇంకా చాలా ఎండ అయితే కొడుతుంది కదా. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతా. సో రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అయితే చూపెడతాను నైట్ టైంలో. సో మనము మన హోటల్కి పోయే రూట్లో అయితే ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. సో మన ఏమంటారు ఫార్వర్డ్స్ అయితే ఉంటారు. మనం ఏం కొనలేము, ఎందుకంటే మనకు తన ఇవన్నీ లోకలేగా, అంటే ఐ మీన్ మన తన అన్నీ దొరుకుతాయి కానీ నేను కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నా బ్యాగ్లో అంత స్పేస్ లేదని ఏం చేయలేదు. ఇంకా చేసినా కానీ అవన్నీ పర్ఫెక్ట్గా ఇంటికి తీసుకోలేము మనం, ఎందుకంటే అన్నీ విరిగిపోతాయి అలాంటివి. సో మేమైతే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి చూపెడతా. ఈ నైట్ టైంలో బీచ్ కాడ కూర్చొని ఆ అలల సౌండ్కి వింటుంటే ఎంత మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేమైతే అందరం అయితే పక్కనైతే కూర్చున్నాం. సో కూర్చొని అయితే అట్లా ఆ అలల నుంచి ఇట్లా చూస్తున్నాం. సో మా వాళ్ళందరూ స్నాప్లు తీసుకుంటారు, కొంతమంది ఇంకా ఫోన్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏడికి పోలేము, జస్ట్ వాకింగ్ అని వచ్చినాం. బయట వాకింగ్ చేసి ఇంకా వచ్చి తిరిగేసి ఇంకా ఫుడ్ తీసుకొని అయితే రూమ్కి అయితే పోవాలి. సో రూమ్కి అయితే తినేసి వండుకోవాలి. పాండిచేరిలో ఏమో ఫెస్టివల్ అయితే నడుస్తుంది ప్రజెంట్. సో వాళ్ళ ఫెస్టివల్లో ఏమో ర్యాలీ అంటే ఏమో తీసుకురు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడికి మేమైతే ఒక 1 kilometer అయితే నడిచినాము. 1 kilometer నడిచినా కానీ మాకు ఏదైతే రెస్టారెంట్ దొరకలేదు. సో నాకు కావాల్సింది మొత్తం ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో ఇక్కడ ఏడా దొరకలేదు. సో తిరిగి మ్యాప్లో అయితే కొట్టిన లాస్ట్కి ఒక లొకేషన్ కాడికి అయితే వచ్చేసిన. సో ఇదే రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడికి వచ్చి నాకు వచ్చి రాని తమిళ్లో అయితే మాట్లాడినా. లాస్ట్కి ఒక అన్న వచ్చి ఇంగ్లీష్లో అయితే మాట్లాడిండు. సో ఆయనకి చెప్పేసిన ఈ బిర్యానీ చట్నీ ఇచ్చి ఏం రాడు. పన్నీర్ బిర్యానీ తీసుకున్నా, దానికి చట్నీ ఇచ్చాడు. సో గైస్ ఫైనల్గా మనం అయితే పాండిచేరిలో వెజ్ని క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టం ఇది, ఎందుకంటే ఇక్కడ వెజ్ మీల్స్ ఏడ దొరకమాట, చాలా రేర్ అనమాట. అంటే నాన్ వెజే దొరుకుతుంది. నాకు వచ్చిన రాని తమిళ్లో అయితే అని చెప్పిన ఏమో ఇచ్చినాడు. పన్నీర్ బిర్యానీకి ఏమో మసాలా ఇచ్చాడు. అరే దీనిలో పన్నీర్ ఉందా ఏంది? డబల్ మసాలా వేయరా అంటే 2 మసాలా అయితే వేసినాడు. బ్యాట్స్మెన్ సేమ్ బగారా రైస్ లెక్క ఉంటాయేమో. తమిళనాడు పన్నీర్ బిర్యానీ రివ్యూ కూడా ఇవ్వాలా. స్టాండర్డ్ ఉంది అంటే ప్యాకింగ్ చేసిండు. అది కూడా రివిల్ బగారా రైస్ మాత్రం ఉండదు. వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా అవి మాత్రం బగారా రైస్ మాత్రం ఉండదు. చాలా పన్నీర్ బిర్యానీ. సో పన్నీర్ బిర్యానీ లాగా ఉందా? పన్నీర్ బిర్యానీ కానీ వెజ్ పులావ్ లెక్క ఉంది. ఓకే, మన హైదరాబాద్ టేస్ట్ కాకుండా నార్మల్ టేస్ట్ ఉంది, తినవచ్చు. కాకపోతే తమిళనాడులో వెజ్ దొరకడం చాలా కష్టం. నాన్ వెజ్ ప్రతి ఒక్క గల్లీలో 5-6 స్టాల్స్ ఉంటాయి. వెజ్ మాత్రం ఐడియా లేదు. వెజ్ కోసం ఒక 3 kilometers వచ్చినాం. మరి ఉన్న హోటల్ నుంచి 3 kilometers వచ్చినాం. చాలా డిఫికల్ట్ ఇది వెజ్ వాళ్ళకి. సో మామూలుగా ప్యాకెట్ వేసుకోరు. తినరే తింటావా? మనకు వద్దు వాయి. ఆఫర్ ఇస్తున్నా, 3 ప్యాకెట్లు నీకే. దీంట్లో ఏమో గ్రేవీ ఇచ్చారు, పచ్చడి, ఆనియన్ పచ్చడి. ఇది వెజ్ బిర్యానీ ఉంటాయి, ఏమంటారు పన్నీర్ బిర్యానీ. పన్నీర్ ఏమో తెల్లగా ఉంది, మనకేమో పోతలేదు. ఈ కొడుకులు ఎట్లా తింటారు? చికెన్ లెగ్ పీస్ చాలా దూరం ఉన్నారు. తింటారు వాళ్ళే ఉంటాయి రా. పడేస్తామా పైసలు? పాండిచేరిలో బిర్యానీ ఏమో టమాటా పెట్టారు. అసలు బిర్యానీ టమాటా వస్తుందా? సో అట్లా వస్తుంది పాండిచేరిలో. ఎక్కువ శారం లేకుండా ఒక్కరిని వదిలిపెడితే తింటుర్రా మీరు? సిగ్గంటుందా అరా నీకు? బేటే బిర్యానీకేనా? బాయ్ బిర్యానీ తిని అవుట్ అయిపోయాడు. ఒక బిర్యానీకి అవుటా? ఒకటే బిర్యానీకి వెనకాల ముందల నా గురించి ఏమేమో అంటున్నావంట. నా ముందల అన్నావు అనుకో అరే అసలు బిర్యానీ టమాటా ఎందుకు వచ్చినా?
ఏదో వంకాయలు వచ్చినారా బాబు, ఇంకా ఆశ్చర్యపోతుంది. దీంట్లో టమాటాలు బిర్యానీలా పాండిచ్చేరి నెక్స్ట్ టైం పాండిచ్చేరి. అసలు బాలేదు. ఇక్కడికి వస్తే మాత్రం ఫుడ్ మాత్రం అస్సలు ఎంత తినలేరు. ఎక్స్పెక్టేషన్లతో వచ్చినామో మొత్తం దిగిపోయింది. బుధవారం బస్ ఎక్కిపోవడం ఏంటి? అసలు కూడా పుసలతో